ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30కు శాసనసభతో పాటు మండలి ప్రారంభం కానుంది. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డికి వాళ్ల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత సభ వాయిదా పడనుంది. ఇక మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాల ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ హాల్లో కమిటీ సమావేశం, కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థలు బీసీలకు 42% కోటా ఇచ్చే అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల ఎజెండాకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, గుడ్ మార్నింగ్. అసెంబ్లీ 10:30కి స్టార్ట్ కాబోతోంది, ఏంటి బిజినెస్? సౌజన్య, ఇవాళ 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభం కాగానే ఈ అసెంబ్లీ అంటే ఈసారి జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును దాని మీద చర్చించేందుకే సమావేశాలు కొనసాగుతాయి. ప్రధాన ఎజెండా అదే ఉండబోతుంది. ఇక ఇవాళ 10:30కు ఈ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే ముందుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దానికి సంబంధించినటువంటి సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత ఇక మాజీ శాసనసభ్యులు, తర్వాత శాసన మండలి సభ్యులు, ఇందులో మాజీ శాసనసభ్యులు రత్నాకర్, తర్వాత మాగం రంగారెడ్డిలకు, వీళ్ళిద్దరికి కూడా సంతాపము మండలిలో తెలుపుతారు. సో ఆ తర్వాత మధ్యాహ్నము బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, తర్వాత ఎన్ని రోజులు ఈ సమావేశాలు ఉంటాయి అనే దాని మీద మధ్యాహ్నం బీఎస్సీ సమావేశంలో దీని మీద ఒక స్పష్టత వస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 3 నుంచి 4 రోజుల వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది అనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. అయితే మధ్యాహ్నము 12 గంటలకు నిర్వహించే బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ సమావేశాలు ఉంటాయి, తర్వాత ఎజెండాలు ఏమేమి ఉంటుంది, ఏ దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది అనే దాని మీద మధ్యాహ్నం 12 గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఇక ఇవాళ ఇక్కడే అంటే అసెంబ్లీ కమిటీ హాల్లోనే మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంటుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి 2 బిల్లులు కూడా ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దీంతోపాటు 2018లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. సో ఆ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. మరి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు నిర్వహించాలంటే, అధికారికంగా నిర్వహించాలంటే ఆ బిల్లులు పాస్ కావాలి. కానీ ప్రస్తుతం అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మరోసారి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని మీద మరోసారి ప్రత్యేకంగా మంత్రుల కమిటీ నియమించింది ప్రభుత్వం. మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సో ఈ న్యాయ నిపుణుల సలహాల ప్రకారము ప్రస్తుతానికి ఉన్నటువంటి దాంట్లో 3 సూచనలతో ఒక కమిటీ ఒక రిపోర్ట్ను తయారు చేసింది. ఇందులో 3 ఆప్షన్లు ఉన్నాయి. 3 ఆప్షన్లలో మేజర్గా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే అధికారికంగా ఇప్పుడు ఇవ్వడం అది సాధ్యం కాదు కాబట్టి, ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా 42% బిల్లులు ఇవ్వాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇది ఒక ఆప్షన్. ఇంకా రెండో ఆప్షను ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి. ఇది రెండో ఆప్షన్. ఇది కాకుండా ఇక మూడో ఆప్షను ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయడం. సో ఈ 3 ఆప్షన్లు ప్రస్తుతం ప్రభుత్వం ముందు పెట్టారు కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం జరిగే క్యాబినెట్ సమావేశంలో దాని మీద చర్చించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటు దీని మీద స్పష్టత తీసుకున్న తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత వీళ్ళైతే దీన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. ఏంటంటే పార్టీ పరంగా అన్ని పార్టీలకు కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతామని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఒకవేళ దీని మీద కనుక ఒకవేళ పార్టీల పరంగా 42% రిజర్వేషన్లకు కనుక వెళ్తే సో అన్ని పార్టీలు కూడా ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కోరే అవకాశం అయితే ఉంటుంది. ఇది మధ్యాహ్నం 1 గంటకు క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన దాంట్లో ప్రధాన ఎజెండా ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీదనే
ఉండే అవకాశం ఉంటుంది. ఇక అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చర్చ చాలా వేడిగా జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే కమిషన్ ఇచ్చినటువంటి సూచనల రిపోర్ట్లో అధికారులు తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా కారకులయ్యారు. అందులో ఆర్థికపరమైనటువంటి అంశాలలో అవకతవకలు జరిగాయి. తర్వాత అనుమతులకు సంబంధించిన దాంట్లో ఇష్టానుసారంగా వివరించారు. తర్వాత నిపుణుల సూచనలు లేకుండానే వాళ్ళకు నచ్చిన దగ్గర ఆ డ్యామ్లను నిర్మించారు. ఇట్లాంటి సూచనలు చాలా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఇట్లా ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన ప్లేస్లలో ఈ డ్యాములు నిర్మించడం వల్ల లేదంటే నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎట్లాంటి నష్టం జరిగింది, ఆర్థికపరమైనటువంటి భారం రాష్ట్రం మీద ఎట్లా పడ్డది, ఇట్లా ఓవరాల్గా ఈ టన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి ఈ సమావేశాలలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమున్నది, ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకుని దాని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ కూడా దీని మీద కొంత పట్టు అయితే పడతా ఉన్నది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. తర్వాత బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఈసారి సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వము ఇవాళ మధ్యాహ్నము బీఎస్సీ సమావేశంలో మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది, ఎజెండా ఏమేమి ఉండే అవకాశం ఉంటుంది, దేని మీద చర్చించే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగి దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. అందులో కారకులు ఎవరు, ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే మరోసారి దాన్ని సిట్టుకు అప్పజెప్పాలా, లేక ఇంకేం చేయాలి, ప్రభుత్వం నుంచే ఏదైతే కాళేశ్వరం కమిషన్లో ఇచ్చినటువంటి ఆ సూచనల ప్రకారమే చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటి అంశాల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య.